ఇక్కడే నర్సాపూర్ ఉంది ఉంది ఉంది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి, మన అసెంబ్లీ అయిపోయినాయి, లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి, మీ మెదక్లో కూడా లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏముండబోతుంది, ఎట్లా ఉన్నది రాజకీయం? ఈ అంటే ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్లు సెంట్రల్ కాబట్టి అందరి అభిప్రాయం అయితే ఇప్పుడు నా అభిప్రాయం కూడా అదే. అందరూ పబ్లిక్ టాక్ అయితే ఏంటంటే అక్కడ మాత్రం మోడీ గారు ఉంటేనే కరెక్ట్, కాబట్టి మోడీ గారినే గెలిపియాలి అని. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిండు, సర్కార్ ఉన్నది, కాంగ్రెస్ ఉంది, వాళ్ళకి వేయకుండా మోడీకి వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇదేమో ఇది స్టేట్ వైజ్ కదా సార్, ఇది స్టేట్ వైజ్. ఇది సెంట్రల్లో మాత్రం బీజేపీ మోడీ గారే ఉండాలి అని పబ్లిక్ టాక్ కూడా అదే అదే అభిప్రాయం అందరిది, నాది కూడా అదే అభిప్రాయం సార్. నర్సాపూర్లో బీజేపీ లేదు కదా పెద్దగా ఎక్కువ. ఆ, ఇప్పుడు ఇప్పుడు సెంట్ బి అది ఇప్పుడు అని చెప్తున్నా కదా సార్. ఇప్పుడు మనకు మోడీ మోడీ ఓన్లీ పువ్వు గుర్తు మోడీ అంతే అంతే. నర్సాపూర్ లాంటి ఏరియాలో పెద్దగా లేదు, నరేంద్ర మోడీ డెవలప్మెంట్ కూడా ఏం చేయలేదు. ఏమున్నది ఆయన వల్ల లాభం? ఆ, లాభం ఏమి సార్, లాభం ఎందుకు లేదు సార్, మన దేశానికే లాభం ఉన్నది. మన ఈ ఒక్క ఊరిది చూసుకుంటే కాదు కదా సార్, మన ఈ ఒక్క ఊరిది కాదు, నర్సాపూర్ది కాదే కాదు. నరేంద్ర మోడీ అంతా దేశాన్ని దోచుకొని అదాని అంబానీలకు దోచిపెట్టిన మనిషికి ఎట్లా ఓట్లు వేస్తారు మీరు? ఆయన దోచుకున్నది ఏమున్నది సార్, దోచుకున్నది ఏం లేదు సార్. ఆయన సిస్టమేటిక్ ఉండే బట్టి మన ప్రపంచ స్థాయిలో మన భారతదేశానికి ఒక గుర్తింపు. ఇప్పుడు ఇంతకు ముందుకు ఇప్పటికి చూస్తే చాలా మన ఈ భారతదేశం అంటే ఒక గౌరవం విలువ పెరిగింది తను సిస్టమేటిక్ చేయడం వల్లనే. కానీ రాహుల్ గాంధీ మేమే వస్తాం ఈసారి కాంగ్రెస్ వస్తుందని అంటారు, రాహుల్ గాంధీ నాయకత్వంలో వస్తుంది. ఏది వద్దు సార్, మాకు వద్దు సార్ అది, మాకు వద్దు సార్, మాకు వద్దు సార్ అది, అది అది వద్దు సార్, వద్దు సార్, రేవంత్ రెడ్డి మంచిగా చేశాడు కదా, వద్దు సార్. గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా. ఇంకా కూడా నా అభిప్రాయం చెప్పాలంటే గ్యారంటీలు పబ్లిక్ ఫ్రీ ఇవ్వడం బంద్ చేయాలి. పబ్లిక్ ఫ్రీ అనేది బంద్ చేయాలి. బంద్ చేస్తేనే దేశం ఏమైనా బాగుపడుతుంది. యువత కూడా ఏదైనా పని చేసుకుంటేనే మెరిట్ వైజ్గా యువతకు కూడా ఛాయిస్ ఇవ్వాలి. రిజర్వేషన్ కాకుండా మెరిట్ వైజ్ ఇవ్వాలి. కానీ ఇక మీ దగ్గర కలెక్టర్ మంచి కలెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి ఉన్నాడు. మెదక్లో టీఆర్ఎస్ అంటే మెదక్ అంటే టీఆర్ఎస్ కదా, మరి వాళ్ళకి ఏ రౌట్? లేదు సార్. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ప్రధాని ఎన్నిక కాబట్టి మనకు అక్కడ తనే ఉండాలి అంతే. గట్టిగా ఓటేస్తారు అంతేనా? అంతే, తనే ఉండాలి సార్. అన్నీ చూస్తున్నాం కదా సార్, ఇప్పటి నుంచి రెండు రెండు టర్ములు చూస్తున్నాం కదా. అది తనే ఉండాలి. నరేంద్ర మోడీ మంచి పరిపాలన చేశాడు. మంచి పరిపాలన చేసింది మక్క. కాంగ్రెస్ విషయంగా అంతకంటే మెరుగైన ఫలితం మంచి లేదు సార్, చూసినాం కదా సార్, అంతా దానికన్నా ముందు చూసినాం కదా సార్, అన్నీ చూసినాం కదా సార్.